హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నా వెడ్డింగ్‌కి నేను అండ్ మా సిస్టర్ వేసుకున్న ఇమిటేషన్ జ్యువెలరీని మీకు చూపించేయాలనుకుంటున్నాను. చూసేద్దామా మరి? నేను ఈ జ్యువెలరీ మొత్తం ఒకేసారి కొన్నది కాదు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అకేషనల్‌గా ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ కోసం కొన్నది. స్పెసిఫిక్‌గా మ్యారేజ్ కోసమే కొన్నవి ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఒక్కొక్క ఆర్నమెంట్ ఎక్కడ కొన్నాను, దాని ప్రైస్ ఎంత, ఆ డీటెయిల్స్ మీకు చెప్పేస్తాను. చూసేద్దాం. ఇది నా మ్యారేజ్ కోసం నేను స్పెసిఫిక్‌గా తీసుకున్న సెట్. దీంట్లో ఒక నాచ్ చైన్ వచ్చింది, ఒక లాంగ్ చైన్ వచ్చింది, 2 ఇయర్ రింగ్ సెట్స్ ప్లస్ ఒక పాపిటి బిళ్ళ, ఒక వడ్డానం తీసుకున్నాను ఈ సెట్‌లో. ఇదిగోండి, ఇదేమో నెక్ చైన్ అనమాట, నెక్లెస్. ఇదిగోండి, ఇది కింద లాకెట్ ఇలా వచ్చింది, మధ్యలో ఒక రూబీ స్టోన్ వచ్చింది, కిందంతా చిన్న చిన్న రూబీస్ డ్రాప్స్ లాగా. నెక్స్ట్ ఏమో ఇక్కడ పూసలు వచ్చాయన్నమాట, ముత్యాల్లా ఉంటాయి కొంచెం. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఫ్లవర్‌లా వచ్చింది. తర్వాత మామిడి పిందెలనమాట అన్నీ. వరుసగా మామిడి పిందెలుంటాయి. మధ్యలో ఇక్కడ ఒక్క చోట ఇక్కడ రూబీ స్టోన్స్ వచ్చాయి. ఇలా వస్తుందిది. ఇదేమో నెక్లెస్ అనమాట. నెక్స్ట్ ఇదేమో లాంగ్ చైన్. లాంగ్ చైన్ కింద లాకెట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు. ఇక్కడ మధ్యలో ఒక రూబీ స్టోన్ వచ్చింది, కింద అన్ని పూసలు వచ్చాయన్నమాట. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఫ్లవర్ లా వచ్చింది. నెక్స్ట్ అన్ని ఇలా డిజైన్, నార్మల్ డిజైన్ అనమాట. ఇది ఇలా వచ్చింది, ఇలా ఉంటుంది అనమాట. ఇది లాంగ్ చైన్. నెక్స్ట్ దీనికి 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఒకటేమో నార్మల్ ఇయర్ రింగ్స్, ఇవి జస్ట్ సీజెట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక రూబీ స్టోన్స్, కింద పూసలు ఉన్నాయన్నమాట, నార్మల్ ఇయర్ రింగ్స్. ఇంకొకటేమో బుట్టాలు వచ్చాయి. ఇదిగోండి ఈ బుట్టలేమో మధ్యలో రూబీ స్టోన్స్ ఉన్నాయి, కింద ముత్యాలు ఉన్నాయి. బుట్ట ఇలా కొంచెం బుట్ట కూడా పెద్దగానే ఉందండి. ఇది చూడడానికి చాలా బాగుంది లుక్ అయితే. అండ్ దీనికి ఒక పాకెట్ బిల్ వచ్చింది. ఇదిగోండి, ఇది మధ్యలో ఒక రూబీ స్టోన్ ఉంటుంది, చుట్టూ ఏమో సీజెడ్స్ ఉన్నాయి. అయితే ఈ నెక్లెస్, ఈ లాంగ్ చైన్ ఇవన్నీ సెట్ యాజ్ ఇట్ ఈజ్ రాలేదు. నేను వేరే వాటిల్లోంచి తీసుకొని మ్యాచ్ చేసుకొని ఇలా తీసుకున్నాను సెట్. నెక్స్ట్ దీనికి ఒక వడ్డానం తీసుకున్నాను నేను. ఇదిగోండి, మధ్యలో లక్ష్మీదేవి వచ్చి ఉంటుందండి. ఇక్కడ చుట్టూ అటువైపు ఇటువైపు నెమలీలు వస్తాయి. నెమలి పైన స్టోన్ వర్క్ వస్తుంది, కింద పూసలు వస్తాయి అన్నమాట. ఇలా పూసలు వస్తాయి. ఇది సీజెడ్ స్టోన్లోనే తీసుకోవచ్చు, కానీ నేనేమో గోల్డ్కి నెక్స్ట్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పి ఇలా తీసుకున్నాను వడ్డానం. నాకు గోల్డ్ వడ్డానం లేదు, ఆ జ్యువెలరీకి కూడా సెట్ అవ్వాలి కాబట్టి ఇలా రెండింటికి సెట్ అవుతుంది అని చెప్పి కాంబినేషన్లో తీసుకున్నాను ఇది. ఇదేమో ఇప్పుడు మొత్తం ఈ సెట్ అంతా కలిపి నాకు 10,000 పడిందండి. నేను ఇది హైదరాబాద్లో బేగం బజార్లో తీసుకున్నాను. ఈ సెట్ మొత్తం స్పెసిఫిక్గా మ్యారేజ్ ముందెళ్ళి తీసుకున్నాను. ఈ సెట్ నేను మ్యారేజ్లో పెట్టుకున్న ఫోటో ఒకటి ఇక్కడ యాడ్ చేస్తాను, అది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఈ సెట్ ఏమో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. ఇదేమో లాంగ్ చైన్ అండి. ఇదిగోండి, లాకెట్కి మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది, చుట్టూ ఇలా స్టోన్స్ వచ్చాయి, పైన పీకాక్ డిజైన్ ఉంది. ఇక్కడ చుట్టూ గుట్ట పూసలండి ఇవి. నెక్స్ట్ మిగిలినంతా కాసులు వచ్చాయి, లక్ష్మీదేవి కాసులు. చైన్ మొత్తం అలా వచ్చింది. టోటల్గా లాంగ్ చైన్ ఇలా ఉంది. నెక్స్ట్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయండి. ఇవి ఇయర్ రింగ్స్. ఇదిగోండి, దీనికి స్టడ్ ఏమో ఇలా స్టోన్స్ వచ్చాయి, కింద హ్యాంగింగ్ ఏమో మధ్యలో లక్ష్మీదేవి ఉంటుందండి, చుట్టూ గుట్ట పూసలు ఉంటాయి. కొంచెం ఇది డిజైన్ కూడా చాలా హెవీగా వచ్చింది. ఈ లాంగ్ చైన్ జస్ట్ ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మనకి లుక్ కూడా చాలా హెవీగా అనిపిస్తుంది. ఇది ఒక్క సెట్ పెట్టుకుంటే చాలండి, అసలు చాలా బాగా అనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ఒక నెక్లెస్ సెట్. ఇదిగోండి, కింద లాకెట్కి ఏమో ఇలా వచ్చాయండి, గుండ్లు వచ్చాయి పూసలు. నెక్స్ట్ లాకెట్ సింపుల్గా వచ్చింది. ఇక్కడేమో అంతా స్టోన్స్ ప్లస్ ఇదేమో కాసుల్లా వచ్చాయి, నార్మల్ డిజైన్ తోటి కాసు వచ్చిందనమాట. నెక్స్ట్ దీనికి ఒక ఇయర్ రింగ్స్ సెట్ వచ్చింది. ఈ ఇయర్ రింగ్స్ ఏమో చాలా సింపుల్గా ఉంటాయండి. స్టడ్కి ఒక స్టోన్ ఉంటుంది, ఇక్కడ నెమలికలు ఉంటాయి.
నెక్స్ట్ కిందేమో ఒక కాసు ఉంటుంది. కాసు పైన లక్ష్మీదేవి బొమ్మ అండి. చాలా సింపుల్‌గా ఉంటాయి. కానీ చాలా బావుంటాయి పెట్టుకుంటే ఇవి. ఇది మొత్తం ఒక సెట్. ఇది కూడా సెట్ లాగా రాలేదండి. నేను వేరే వేరే దగ్గర తీసుకొని ఇలా సెట్ చేసుకున్నాను మొత్తం. ఈ కాంబినేషన్‌లో నేను సెట్ లాగా తీసుకున్నాను దీన్ని. ఇది ఒక 6 ఇయర్స్ బ్యాక్ కొన్నదండి ఇది. బెంగుళూరులో చిక్‌పేట్‌లో తీసుకున్నాను. అప్పట్లో ఇది కాస్ట్ 3000 పడింది. కానీ ఆ కాస్ట్‌కి ఇది చాలా వర్తబుల్ అండి ఈ సెట్ అయితే. ఇప్పటి వరకు ఎలాంటి కలర్ షేడింగ్స్ ఏం లేవు. చాలా బావుంది ఈ సెట్ మొత్తం. ఇది పెళ్ళప్పుడే తీసుకున్నదండి ఇది కూడా. ఇది షార్ట్ నెక్లెస్ ఇది. చూడ్డానికి చాలా బాగా అనిపించింది షాప్‌కెళ్ళినప్పుడు. అందుకే తీసుకున్నాము. సింపుల్‌గా ఏమైనా వేర్ చేయాలంటే చాలా బావుంటుంది అనిపించింది. ఇది చూడండి అంతా చుట్టూ కిందంతా కాసులున్నాయన్నమాట. దీనికి పైన లక్ష్మీదేవి ఉంటుంది ఇక్కడ. కింద కాసులో కూడా లక్ష్మీదేవి ఉంది. ఇది మొత్తం పూసలొచ్చాయి. గ్రీన్ కలర్ పూసలొచ్చాయి ఇక్కడ. చాలా బావుంటుంది లుక్ అనిపించింది. అనుకోకుండా మేము 2, 3 రకాల కాసులే తీసుకున్నామండి. నచ్చి తీసేసుకున్నాం ఇది ఇంకా. దీనికి సెట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. బుట్ట ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇదిగోండి స్టడ్ ఏమో లక్ష్మీదేవి ఉంటుంది ఇక్కడ. కింద బుట్ట. నెక్స్ట్ హ్యాంగింగ్స్ ఏమో ఇలా గుళ్ళొచ్చాయండి. చిన్న చిన్నవి హ్యాంగింగ్స్. చాలా బావుంటుంది. ఈ ఇయర్ రింగ్స్ సెట్ ఇయర్ రింగ్స్ ప్లస్ ఈ నెక్లెస్ సెట్ పెట్టుకుంటే చాలా లుక్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇదేమో షార్ట్ నెక్లెస్ అండి. లాకెట్ కూడా ఏం లేదు. నెక్‌కుంటుంది జస్ట్. మా సిస్టర్ ఏమైనా డ్రెస్సుల మీదకి అలా సింపుల్‌గా బావుంటుందని ఇది తీసుకుంది. తను పెళ్ళప్పుడు లెహెంగా ఏసుకుందండి. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో. దానికోసం అని చెప్పి ఇది తీసుకుంది. లెహెంగా మీదకైనా బావుంటుందని. దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. ఇదిగోండి సింపుల్‌గా. చాలా సింపుల్ సెట్. డ్రెస్సుల మీదకి కూడా చాలా బావుంటుంది ఇది. దీని ప్రైస్ వచ్చేసి 300 అలా వచ్చిందండి. అరౌండ్ 300, 290 అలా వచ్చింది. ఇందాక మీకు దీని ప్రైస్ చెప్పలేదండి నేను. దీని ప్రైస్ వచ్చేసి 500 వచ్చిందండి. ఇయర్ రింగ్స్ ప్లస్ నెక్లెస్ ఈ సెట్ మొత్తం కలిపి 500. ఈ వడ్డానము పెళ్ళప్పుడు తీసుకున్నదే ఇది కూడా. ఇది మొత్తం ఇమిటేషన్ జ్యువెలరీ ఉంది కదా! దాని మీదకి మొత్తం సెట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నానండి. ఇది డిజైనర్‌ది. చాలా బావుంటది ఇది. ఆ ఇమిటేషన్ జ్యువెలరీ మీదకి ఇది లుక్ చాలా బాగా అనిపించింది. అందుకే ఇది తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 500 పడిందండి ఇది కాస్ట్. ఇవన్నీ కూడా మేము చిక్‌పేట్‌లో కొన్నవే. ఇదేమో నెక్లెస్ అండి. సింపుల్ నెక్లెస్. డ్రెసెస్ మీదకి అయినా, లేకపోతే ఫ్యాన్సీ శారీస్ మీదకైనా చాలా బావుంటుంది. ఇది మా కజిన్ నాకు గిఫ్ట్ చేసిందండి మ్యారేజ్ అప్పుడు. ఇది సిల్వర్ విత్ గోల్డ్ కోటింగ్ అనమాట ఇదంతాను దీనికి. ఇది అప్పటినుంచి కోటింగ్ అయితే ఏం మారలేదండి. చాలా బావుంది. ఆ కోటింగ్ షేడ్ అవ్వడము అట్లా ఏం లేదు. చాలా నీట్‌గా గిఫ్ట్ చేసినప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇది. ఇదిగోండి పాపిటి బిళ్ళేమో చాన్బాలి టైప్ వచ్చిందండి. ఇది కూడా వడ్డానం తీసుకున్నామని చెప్పాను కదా నేను. మొత్తం అంతా ఇమిటేషన్ జ్యువెలరీకి మ్యాచ్ అయ్యేలాగా. దాంతో పాటు తీసుకున్నామండి ఇది. ఇది అరౌండ్ 100 రూపీస్ పడిందండి కాస్ట్. ఇదిగోండి ఇవేమో చెంపసవరాలు. అప్పటికప్పుడు మ్యారేజ్ కోసం అని చెప్పి చెంపసవరాలు లేదు అని చెప్పి హడావిడిగా షాపింగ్ చేసి తీసుకున్నామండి ఇవి. అప్పుడు హడావిడిగా తీసుకున్నాం గానీ తర్వాత ఇవి చాలా బాగా నచ్చాయి మాకు. ఇదిగోండి ఈ 2 కలిపి దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 150 రూపీస్ ఎంతో పడిందండి ఇది అప్పుడు మాకు. కానీ చాలా బావుంది లుక్ అయితే. ఇదిగోండి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా సిల్వర్ అండి. సిల్వర్ గోల్డ్ కోటింగ్ ఇది. ఇది నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశాను. ఇది అరౌండ్ 1500 వచ్చిందండి అప్పుడు కాస్ట్. ఒక 1 ఇయర్ బ్యాక్ పర్చేస్ చేశాను. ఇదైతే కలర్ ఏం షేడ్ అవ్వలేదు కొన్నప్పటి నుంచి. చాలా నీట్‌గా అలాగే ఉంది. కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉందన్నమాట ఇది కూడా. ఇదేమో సిల్వర్ జ్యువెలరీనే ఇది కూడా. నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ సెట్ వచ్చిందండి ఇది. ఇది కూడా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసిందే మేము.
మాకు ఆన్లైన్లో ఇది కొన్నప్పుడైతే చాలా నీట్గా అనిపించింది. అసలు చూడడానికి చాలా బాగా అనిపించింది మాకు. అందుకే కొనేసాము. ఇది కాస్ట్ 35,000 అండి. షాక్ అవ్వకండి 35,000 అంటే. ఈ 35,000తో ఇమిటేషన్ జ్యువెలరీ చాలా వచ్చేది అసలు. కానీ ఇదేమైందంటే కొంచెం బ్లాక్ అయిందండి. కొన్న తర్వాత చూస్తున్నారు కదా మీకు, కొంచెం బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది ఇది వీడియోలో కూడా. బ్లాక్ అయింది. షాప్ వాళ్ళని అడిగాము, బయట మేము జ్యువెలరీ షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవి బ్లాక్ అవుతాయి అని చెప్పారు మాకు. ఇలా బ్లాక్ అవ్వడానికి మనము అంత కాస్ట్ పెట్టి కొనడం మాకు వేస్ట్ అనిపించింది. అంత వర్త్ అవుతుంది ఇది అని అనిపించలేదండి. తర్వాత ఇది రిటర్న్ చేయాలన్నా మనము 55%కి తీసుకుంటామన్నారు. అది కూడా క్యాష్ రిటర్న్ చేయరు, మనం ఎక్స్చేంజ్ చేసి వేరే ఆర్నమెంట్ ఏదైనా తీసుకోవాలి అని చెప్పారు వాళ్ళు. సో ఇది మాకు అంత వర్త్ అనిపించలేదు. ఇలా ఆన్లైన్లో ఇది ప్రిఫరబుల్ కాదేమో ఇంకా ఇలాంటి సెట్స్ అవి తీసుకోవడం అనిపించింది మాకు. ఎందుకంటే మాకు ఆన్లైన్లో ఫొటోస్లో ఒకలాగా కనిపించింది, నిజంగా ప్రోడక్ట్ మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకోలాగా అనిపించింది. ఇది నాన్ రిటర్నబుల్ పైగా, అందుకే రిటర్న్ చేయడానికి కూడా లేదు. ఇంకా అలా మనీ వేస్ట్ అయ్యాయి అన్నమాట అవి. ఇదండి ఓవరాల్గా నా ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.